మీరు ధనవంతులు కావాలి అనుకుంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రైట్ అసెట్స్. ఆర్థిక స్వేచ్ఛకు సరైన మార్గాలు తెలుసుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛ, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీ జీవితాన్ని మీ సొంత నిర్ణయాల ప్రకారం గడపడానికి మీకు తగినంత డబ్బు మీ దగ్గర ఉందని అర్థం. మీరు ధనవంతులు కావాలి అనుకుంటే మీ డబ్బుని బ్యాంకులో ఉంచవద్దు. మీ జీతం కేవలం ఒక అంకె మాత్రమే అయి ఉంటే మీరు సంపదను సృష్టిస్తున్నారా లేదా అనేది అర్థం చేసుకోవాలి. మీరు ప్రతి నెల మీ జీతాన్ని బ్యాంకులో జమ చేసినప్పటికీ ఖర్చు చేసిన తర్వాత డబ్బు కొరతగా అనిపిస్తే అది మీ ఆర్థిక పరిస్థితి బాగా లేదు అనడానికి సంకేతం. సాధారణంగా ప్రజలు బ్యాంకులను తమ డబ్బుకి సురక్షితమైన లాకర్గా భావిస్తారు. ఎఫ్డీలు మరియు ఆర్డీలలో పెట్టుబడి పెట్టడం లాగా. కానీ దీనిపై వడ్డీ రేట్లు తరచుగా తక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఇన్ఫ్లేషన్ రేటు 7% నుంచి 8% వరకు ఉండగా బ్యాంకుల్లో వడ్డీ రేట్లు మాత్రం 6%గా ఉంటుంది. దీని కారణంగా మీ డబ్బు పెరుగుదల క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ పరిస్థితుల్లో మీ ఆదాయం ఒకే ఒక ఉద్యోగంపై ఆధారపడి ఉంటే అది దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు సరైనది కాదు. కాబట్టి నేటి యుగం వేగంగా పరిగెడుతున్న కాలంలో మీకు మంచి ఆదాయాన్ని ఇవ్వగల ఎన్నో ఆదాయ మార్గాల అవసరం ఉంది. అందులో ఒకటి రియల్ ఎస్టేట్లో చిన్నగా పెట్టుబడి పెట్టడం తెలివైన మార్గం. భారతదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం $350 బిలియన్లుగా ఉంది మరియు రాబోయే సంవత్సరాలలో అది $1 ట్రిలియన్ చేరుకునే అవకాశం ఉందని అంచనా. ఈ రోజుల్లో ఎవరైనా సరే ఆర్థిక భద్రత గురించి ఆలోచించేటప్పుడు రియల్ ఎస్టేట్ పెట్టుబడి తప్పక గుర్తుకు వస్తుంది. ఇది కేవలం స్థలం, ఇల్లు మాత్రమే కొనడం కాదు. ఇది భవిష్యత్తు ఆర్థిక స్వేచ్ఛకు బలమైన పునాది. మీరు సరైన సమయంలో సరైన ఆస్తిని కొనుగోలు చేసి దానిని సరైన సమయంలో అమ్మితే అది మీ డబ్బుకు గొప్ప విలువను ఇస్తుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు పెద్ద ఆదాయం చేకూరుతుంది. అలాగే రెంటల్స్ అవకాశాలు, వెకేషనల్ రెంటల్స్ అనేవి మీకు మంచి ఆదాయాన్ని అందించే మరో కొత్త మార్గం. మీకు మీ దగ్గర ఖాళీగా ఉన్న బైక్ కానీ కార్ కానీ ఉంటే వీటిని అద్దెకు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడున్న ఫాస్ట్ వర్కింగ్ కల్చర్లో ఇది మంచి ఆదాయ వనరుగా మారవచ్చు కూడా. ఎయిర్బిఎన్బి వంటి ప్లాట్ఫామ్లో కూడా మీ ఒక్క ఫ్లాట్ని కానీ ఇల్లుని కానీ అద్దెకి ఇచ్చి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఎందుకంటే వెకేషనల్ రెంటల్స్ ఒక మార్కెట్ చాలా వేగంగా పెరుగుతూ వస్తుంది. ఇది మంచి ఆదాయాన్ని ఇవ్వడమే కాకుండా మీ ఒక్క ఆర్థిక స్వేచ్ఛకు మంచి సహాయంగా కూడా ఉంటుంది. దీంతో పాటు మరో ముఖ్యమైన ఆదాయ మార్గం బంగారంలో పెట్టుబడి. ఆర్థిక సంక్షోభంలో కూడా ధర పెరిగే ఏకైక పెట్టుబడి. కరెన్సీ అనేది ప్రభుత్వాలు నియంత్రించే ఒక కాగితం మాత్రమే. కానీ బంగారం అనేది ఆర్థిక సంక్షోభంలో కూడా మిమ్మల్ని కాపాడే ఒక పెట్టుబడి. ఉదాహరణకు 2008లో ఆర్థిక సంక్షోభ సమయంలో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఇతర ఆస్తుల విలువలు పడిపోయాయి. ఇన్ఫ్లేషన్ కారణంగా బంగారంలో పెట్టుబడి పెట్టడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బంగారం ధరలు కాలక్రమేణా పెరుగుతూనే ఉంటాయి. బంగారం అనేది అన్ని దేశాలలో సమానంగా అంగీకరించే ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. దాంతో పాటే డిజిటల్ విద్యలో అత్యంత ఆకర్షణీయమైన అంశం డిజిటల్ అసెట్ ఇన్వెస్ట్మెంట్. ఫిజికల్ గా లేదా డిజిటల్ గా పెట్టుబడి పెట్టడం. అలాగే స్టాక్ మార్కెట్ లోని స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున లాభాన్ని చూడవచ్చు. ఇందులో స్టాక్స్ మరియు మ్యూచువల్ ఫండ్ల ప్రత్యేకత గురించి తెలుసుకోవాలి. మీరు ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడితే మీరు నష్టాలు చవి చూస్తారు. కాబట్టి స్టాక్స్ మరియు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా కాలంలో మీకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రతి నెల స్టాక్లో పెట్టుబడి పెడితే అతని డబ్బు క్రమంగా పెరుగుతుంది. కేవలం ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే బదులు మీకు ప్రయోజనకరంగా ఉండే స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలి అని ఫినాన్షియల్ అనలిస్టులు చెబుతున్నారు. అలాగే డిజిటల్ విద్య యొక్క భవిష్యత్తు చూసుకుంటే భారతదేశంలో ఈ లెర్నింగ్ 2024 నాటికి $8.2 బిలియన్స్ చేరుకుంది. శర్మ అనే ఒక సాధారణ మ్యాథమెటిక్ టీచర్ తన తరగతులను కేవలం 5,000 ప్రారంభ పెట్టుబడితో ఆన్లైన్ కోర్సుగా మార్చుకున్నాడు. అతను తన ఇంట్లోనే ఒక చిన్న స్టూడియో సెటప్ చేసుకుని 10 చాప్టర్లుగా రికార్డ్ చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పెట్టాడు.
అతని కోర్సులో మొదట 6 నెలల్లో 700 మంది జాయిన్ అయ్యారు. మొత్తం ఆదాయం చూసుకుంటే 35 లక్షలుగా తేలాయి. డిజిటల్ విద్య అలాగే ఆన్లైన్ కోర్సులు ప్రారంభించడం కేవలం ఒక డబ్బు అవకాశం మాత్రమే కాదు, ఒక తెలివైన వ్యూహం. అలాగే సోషల్ మీడియా ద్వారా మీ క్రియేటివిటీని చూపిస్తూ చాలా పెద్ద ఎత్తున ఆదాయం చేయొచ్చు. అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా కేవలం టైం పాస్ కి మాత్రమే కాదు, ఇది ఆదాయం పొందేందుకు రైట్ ప్లేస్. మీకున్న క్రియేటివిటీని ఉపయోగించి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం చేయవచ్చు. ఎలా అంటే ట్రావెల్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, ఫ్యాషన్, ఫినాన్స్ మరియు ఇన్వెస్ట్మెంట్స్, ఇలాగే ఇంకా ఎన్నో రకాల కాంటెంట్ క్రియేట్ చేస్తూ బ్రాండ్ కొలాబరేషన్స్, అఫిలియేట్ మార్కెటింగ్, యూట్యూబ్ యాడ్ రెవెన్యూ, సెల్ఫ్ బ్రాండింగ్ మరియు స్పాన్సర్డ్ ప్రోడక్ట్స్ ద్వారా చాలా పెద్ద ఎత్తున ఆదాయాన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఒక చిన్న స్టార్ట్ తో పెద్ద ఆదాయ మార్గాన్ని చేరవచ్చు. ఓపిక, క్రియేటివిటీ, కన్సిస్టెన్సీ ఉంటే సోషల్ మీడియా ద్వారా అలాగే తెలివైన చిన్న చిన్న పెట్టుబడుల ద్వారా ప్యాసివ్ గా అలాగే యాక్టివ్ గా మంచి ఆదాయాన్ని సాధించవచ్చు. సో మీరు ధనవంతులు కావాలనుకుంటే కేవలం మీ జీతం మీద మాత్రం ఆధారపడకుండా వేరే ఆదాయ మార్గాల వైపు మీ డబ్బుని, మీ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించి మీరు ధనవంతులుగా అవ్వాలి అని కోరుకుంటూ మరో ఫినాన్స్ టాపిక్ తో మనం కలుసుకుందాం. అంటిల్ దెన్, మీ ట్రేడెక్స్ వర్ధన్.